హలో అండి. నమస్కారం. ఈరోజు మా మమ్మీ మొన్న కొనుక్కున్న కొత్త డ్రెసెస్ అన్నీ మీకు వేసుకొని చూపిస్తానంట. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? నాంపల్లి ఎగ్జిబిషన్ డ్రెస్సెస్ పార్ట్. మొన్న నేను ఏమేమి డ్రెస్సెస్ తీసుకున్నానో మీకు జస్ట్ చూపించా. బట్ ఇప్పుడు అవన్నీ ఒక్కొక్కటిగా వేసుకొని అవి నాకు ఎలా ఉన్నాయో చూద్దాం. ఐ యు రెడీ? ఫస్ట్ లెట్స్ స్టార్ట్ విత్ దిస్ బేసిక్ గ్రీన్ ట్యాంక్ టాప్. ఇది నేను 150 స్టోర్లో తీసుకున్నాను. కలర్ నాకు చాలా నచ్చింది అండ్ ద ఫిట్ ఈజ్ అమేజింగ్. ఇఫ్ యు ఆర్ నాట్ కంఫర్టబుల్ ఇన్ స్లీవ్లెస్, మీరు దీన్ని ఒక జాకెట్తో కూడా పేర్ చేయొచ్చు, లైక్ ఐ డెడ్. దీన్ని నేను ఒక బ్రౌన్ లెదర్ జాకెట్ అండ్ బ్లూ డెనిమ్తో పేర్ చేశాను అండ్ ఇట్ లుక్స్ అమేజింగ్ అండ్ ఇట్ డజంట్ లుక్ లైక్ అ 150 థింగ్. సో what do you think? Is this a hit or flop? For me, it's a hit. And what do you think, guys? Tell me in the comment section. Next. Okay, I know it's a weird transition, but yeah, look at this beautiful red top. అసలు దీని మీద డిజైన్ చూస్తే వావ్, దట్ ఈస్ అమేజింగ్. మీరే చూడండి, దో స్టోన్స్, ద డిజైన్, ద వర్క్, ఎవ్రీథింగ్, ఇట్ లుక్స్ అమేజింగ్. అండ్ యాజ్ ఐ సెడ్, ద మెయిన్ పార్ట్ ఈస్ ద జిప్ అండ్ ఇట్ గివ్స్ దట్ వింటేజీ వైబ్స్. నాకు కొంచెం లూజ్ అయింది. ఇఫ్ ఐ ఫిట్ ఇట్ రైట్, ఇట్ లుక్స్ వే మోర్ అమేజింగ్. అండ్ యాజ్ అ బ్రౌన్ గర్లీ, ఐ లవ్ దిస్ కలర్. ఇది కూడా నేను 150 స్టాల్లోనే తీసుకున్నాను అండ్ దిస్ రెడ్ లుక్స్ అమేజింగ్ ఆన్ బ్రౌన్ స్కిన్. ఇస్ ఇట్ అ హిట్ ఆర్ ఫ్లాప్? వాట్ డూ యూ గైస్ థింక్? ఫర్ మీ ఇట్స్ అ హిట్. అండ్ మీరేమనుకుంటున్నారు చెప్పేయండి. నెక్స్ట్, దిస్ ఈజ్ అ బ్యూటిఫుల్ డ్రెస్. నేను ఎప్పుడు అనుకోలేదు ఒక 150 రూపీస్కి నేను ఇలాంటి డ్రెస్ తీసుకుంటానని. ఇట్ లుక్స్ సో గుడ్, సో ప్రిటీ, సో ఆన్ పాయింట్. ద సైజ్, ద ఫిట్, ఎవ్రీథింగ్ ఈజ్ సో గుడ్. అండ్ యూ కెన్ వేర్ దిస్ ఫర్ ఆఫీస్, కాలేజ్, స్కూల్, ఈవెన్ రెగ్యులర్ యూస్కి కూడా యూ కెన్ వేర్ దిస్. ఇట్స్ సో ప్రిటీ డ్రెస్. ఫిట్ అయితే నేను కుట్టించుకున్నట్టే ఉంది. సో పర్ఫెక్ట్. అండ్ ఈ డ్రెస్ హిట్ ఆర్ ఫ్లాపా చెప్పండి. ఫర్ మీ ఇట్స్ అ సూపర్ హిట్. వాట్ అబౌట్ యూ? నెక్స్ట్ కమ్స్ దిస్ బ్యూటిఫుల్ వైట్ చికెన్ కర్రీ కుర్తా. ఓ మై గాడ్, లుక్ ఎట్ దిస్. ఇది వేసుకోగానే ఒక పీస్ఫుల్ మూడ్లోకి ఎంటర్ అయిపోయాను. బట్ ఇది కొంచెం లూజ్గా ఉండడం వల్ల వెనకాల హెయిర్ క్లిప్ పెట్టి మేనేజ్ చేశాను. ఫుల్గా తిరిగితే దొరికిపోతాను అని చెప్పి సగం సగమే తిరిగాను, అయినా సరే దొరికిపోయాను. చూసారా? ఐ గాట్ దిస్ డ్రెస్ ఫర్ సేమ్ 150 స్టాల్ అగైన్. ఈ డ్రెస్ని మీరు ఆఫీస్కి, కాలేజ్కి, రెగ్యులర్ యూస్కి, టెంపుల్స్కి, ఎక్కడికైనా వేసుకోవచ్చు. లెంత్ కూడా చాలా బాగుంది. ఇస్త్రీ చేయలేదు ఏమనుకోకండి. ఈ అవుట్ఫిట్ హిట్టా ఫ్లాపా? నాకైతే ఇది సూపర్ హిట్. మీరేమనుకుంటున్నారో చెప్పండి, లేదంటే ఒక గుద్దు గుద్దుతా డిష్యూ. గాయ్స్, ఈ డ్రెస్ చూస్తే నాకు ఒక పాట గుర్తొస్తుంది, ప్రిటీ లిటిల్ బేబీ యా యా. ఓకే, ఎక్కువ పాడి మిమ్మల్ని భయపించును, బట్ లుక్ ఎట్ దిస్ డ్రెస్ గైస్, ఇట్స్ సో క్యూట్ అండ్ ప్రిటీ. ఇది కూడా నేను సేమ్ 150 స్టాల్లోనే తీసుకున్నాను అండ్ దిస్ డ్రెస్ ఈజ్ అ సూపర్ క్యూట్ హిట్ ఫర్ మీ. మీరేమనుకుంటున్నారో చెప్పండి. డిష్యూ. అంటే పాటేస్తే కాపీరైట్ పడుతుందని. ఎనీవేస్, look at this amazing dress guys. Sleeves, length, color, oh my god, I loved this dress. It hugs my body like nobody's business. ఇది 800 చెప్తే 400కి బార్గెయిన్ చేసి తీసుకున్నా. For me and my bargaining skills, it's a super hit. What do you guys think? చెప్పండి. ఇంకా నెక్స్ట్ అండి. Oh, here comes the most trending and బ్యూటిఫుల్ షార్ట్ కుర్తా. దీన్ని ఈ గ్యాప్లో నేను 2 సార్లు వేసుకొని తిరిగేసా, అదిరిపోయింది. సో మీకు లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, ఇట్ హ్యాస్ అ డోరీ అని. దిస్ ఈస్ వాట్ ఐ వాస్ టాకింగ్ అబౌట్. నేనేదో పిచ్చి పిచ్చిగా కట్టేసుకున్నా, బట్ నీట్గా కట్టుకుంటే ఇట్ లుక్స్ అమేజింగ్. లుక్ ఎట్ మై హ్యాపీనెస్. ఆ థ్రెడ్స్ వల్ల ఈ డ్రెస్ ఇంకా స్నాచ్గా కనిపిస్తుంది. అండ్ లుక్ ఎట్ ద స్లీవ్స్. ఈ బెల్ స్లీవ్స్ కూడా చాలా బాగుంది. ఫర్ మీ ఇట్స్ అ హిట్. మీరేమనుకుంటున్నారో చెప్పండి, లేకపోతే ఇలాంటి ట్రాన్సిషన్స్తోనే మళ్ళీ వస్తా. చూసారా ఈ వైట్ షార్ట్ కుర్తా ఎంత బాగుందో? కలర్ అండ్ డిజైన్ చాలా బాగుంది. ఇస్త్రీ చేయలేదేమనుకోకండి. కుర్తా అండ్ స్లీవ్స్ లెంత్ కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంది. క్లాత్ కూడా చాలా స్మూత్గా ఉంది. ఇట్ ఫీల్స్ సో లైట్ వెయిటెడ్. ఒకసారి టాప్ టు టో చూసేయండి అండ్ లుక్ ఎట్ దిస్ డిజైన్ గైస్.
ఈ వర్క్ కూడా చాలా బాగుండింది. ద ఫినిషింగ్ ఇస్ రియలీ గుడ్. ఓ బై ద వే మర్చిపోయా, దీనికి కూడా థ్రెడ్ ఇచ్చారు వెనకాల, సో దట్ ఇట్ ఆల్సో స్నాచెస్ యువర్ వేస్ట్ అండ్ ఆల్. మీరేమనుకుంటున్నారు? ఫర్ మీ ఇట్స్ అ హిట్. వాట్ డూ యూ గైస్ థింక్? నెక్స్ట్, గ్రేట్ టాప్. ఈ టాప్ చాలా క్లాసీగా ఉంది. కలర్ అండ్ ప్రింట్ లుక్స్ సో డీసెంట్. స్లీవ్స్ కూడా పర్ఫెక్ట్ లెంత్లో ఉంది. అండ్ ఈ టాప్ తీసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ద బ్యాక్ ఆల్సో హ్యాస్ తాడ్లు, బట్ విత్ అ లిటిల్ ట్విస్ట్. చూడండి ఆ పైన క్యూట్ క్యూట్ షెల్స్ ఎంత క్యూట్గా ఉన్నాయో. చెప్పడం మర్చిపోయాను, ఈ షార్ట్ కుర్తాస్ అన్ని నేను 350 రూపీస్కి తీసుకున్నాను. నాకు ఇది హిట్టు, మీకు ఇది ఎటు చెప్పేయండి. ఈసారి ఇంటి ట్రాన్సిషన్ దెబ్బైంది అనుకుంటున్నారా? నీచే దేకో నీచే. ఈసారి టాప్స్ కాదు, ప్యాంట్స్. నాకు లూజు ప్యాంట్లు అంటే చాలా ఇష్టం గైస్. ఈ బ్లాక్ ప్లాజో ప్యాంట్ అయితే మనం దేని మీదకైనా యూజ్ చేయొచ్చు అని చెప్పి ఇది తీసుకున్నా. అండ్ ఆల్సో దీంతో పాటు పింక్ అండ్ వైట్ ప్లాజో ప్యాంట్ కూడా తీసుకున్నాను. అంటే అడుక్కుంటే కానీ ఇసర్రు, సో థ్యాంక్స్ రా నాన్న, చల్లగుండ్రా. ఇదే ఆ పింక్ అండ్ వైట్ ప్లాజో ప్యాంట్. ఎందుకో నాకు ఇది చూడగానే నచ్చింది, సో తీసేసుకున్నా. ఇవి రెండు కలిపి నేను 400కి తీసుకున్నా. ఇస్ దిస్ అ గుడ్ డీల్ ఆర్ నాట్? ఫర్ మీ ఇట్స్ అ గుడ్ డీల్. వాట్ డూ యూ గైస్ థింక్? ఫైనలీ హియర్ కమ్స్ ద బ్యూటిఫుల్ అవుట్ఫిట్. లాస్ట్ టైం చెప్పినట్టే నాకు ఏదైనా నచ్చితే అది లాస్ట్ వరకు దాస్తాను. అండ్ దిస్ ఈస్ వాట్ ఐ లవ్ ఇన్ దిస్ హోల్ నాంపల్లి సిరీస్. మిగిలిన నచ్చలేదా అని కాదు, అది కూడా చాలా నచ్చాయి, బట్ దిస్ కమ్స్ ఫస్ట్. ఎందుకనేది చూస్తేనే మీకు అర్థమవుతుంది అనుకుంటా. ఆ డిజైన్, ఆ ఫిట్, ఎవ్రీథింగ్ ఈజ్ సో పర్ఫెక్ట్. ఐ రియలీ లవ్ దిస్ డ్రెస్. టాప్ ఆఫ్ దట్ ఇది నేను 150 రూపీస్కి తీసుకున్నా. దట్ మేడ్ మీ లవ్ దిస్ డ్రెస్ ఈవెన్ మోర్. అండ్ దాట్స్ ఇట్ ఫర్ ద నుమాయిష్ సిరీస్ గైస్. ఇంకా ఈ అవుట్ఫిట్ గురించి చెప్పక్కర్లేదు, ఇట్స్ అ సూపర్ డూపర్ బంపర్ హిట్ ఫర్ మీ గైస్. మీరేమనుకుంటున్నారో చెప్పేయండి. చెప్పను అంటే గుద్దుతా మళ్ళీ. మీకు నా ముద్దులు బోయ్. నేను ఇంకా అలా లేదా? ఓకే, థ్యాంక్ యూ. ఇది నా నాంపల్లి ఎగ్జిబిషన్ పార్ట్ 2 అండ్ ద ఫైనల్ పార్ట్. మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్స్ లో చెప్పండి. అండ్ ఏ డ్రెస్ మీకు నచ్చిందో కూడా ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి. బికాస్ నాకు ఏ డ్రెస్ ఇష్టమో మీకు ఆల్రెడీ తెలుసు కాబట్టి మీకు ఏ డ్రెస్ నచ్చిందో నాకు చెప్పండి. ఆల్సో చాలా మంది లాస్ట్ వీడియోలో నన్ను ఏ స్టాల్ అని అడిగారు, బట్ నాకు స్టాల్ డీటెయిల్స్ సరిగ్గా తెలియదు. ఎందుకంటే అక్కడ చాలా క్రౌడ్ ఉండడం వల్ల నేను సరిగ్గా స్టాల్ పేరేంటి లేదా ఆ స్టాల్ డీటెయిల్స్ ఏంటో సరిగ్గా చూడలేదు. బట్ అది సమ్వేర్ అరౌండ్ కోల్కతా హల్వా ఆపోజిట్ లోనే ఉండే స్టాల్ అది. అక్కడ ఓన్లీ ఆ ఒక్క స్టాల్ లోనే అన్ని క్లోత్స్ 150కి వస్తున్నాయి. దాని పక్కన ఉండే స్టాల్ లోనే నేను షార్ట్ కుర్తాస్ అని తీసుకున్నాను. సో మేబీ దిస్ మైట్ హెల్ప్ యూ. ఇంకా దట్స్ ఇట్ ఫర్ ద వీడియో గైస్. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్ లో కలుద్దాం. యాజ్ ఐ ప్రామిస్డ్, I will definitely keep posting regularly. Bye.